తులారాశి సార్. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదములు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారి గురించి ఈ సంవత్సరము మాట్లాడవలసిన పని ఏం లేదు. గత కొన్ని సంవత్సరముల అసంతృప్తి తీరిన సంవత్సరం పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అందరికీ పరాభవాన్ని ఇస్తుందేమో కానీ తులారాశి వారికి మాత్రం ఇవ్వకపోవచ్చు. వీరి మొహముల్లో చిరునవ్వులు వెల్లి విరుస్తాయి, కాంతులు దగద్గాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎందుకంటే శని 6వ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తున్నాడు, రాహుకేతువులు కొంత మధ్యమ ఫలితాలు ఇస్తున్నారు. గ్రహ సంచార రీత్యా అధిక శుభ ఫలితాలు తులారాశి వారికి దక్కుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నములు ఈ సంవత్సరం తులారాశి వారు మొదలు పెడితే విజయవంతమవుతాయి. నిరుద్యోగులకు జాబ్ గ్యారంటీ పథకం అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది. ఉద్యోగంలో తోటివారి సహాయ సహకారములతో అవలీలగా ప్రమోషన్లు కూడా పొందుతారు. బదిలీ కూడా మీకు అనుకున్న చోటికి అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వ్యాపార పరంగా చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ లాభం పొందడం వరకు మాత్రం సత్యంగానే ఉంటుంది. రాజకీయవేత్తలకు పదవి అనేటువంటిది అడగకుండానే వచ్చేస్తుంది. రైతులకు పంటలు కూడా కొంత అద్భుతంగానే పండే అవకాశం కూడా ఉంటుంది. స్త్రీలలో ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి ఈ సంవత్సరము సువర్ణ ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త పడండి. ఎందుకంటే గృహంలో వండిన వంటకాలు తినండి. హోటళ్లకు వెళ్ళడం మానేస్తే తులారాశి వారికి పొట్ట అన్నీ బాగుంటాయి. ఆ సూచన పాటించండి. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే మీకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా గడిచిపోతూ ఉంటుంది. ఎవరి మీద ఆధిపత్యం చెలాయించకండి. మిమ్మల్ని మీరు చూసుకుంటే తులారాశి వారికి పట్టిందల్లా బంగారము. కుటుంబంలో ప్రేమానురాగాలు పొందుతారు, ప్రేమానురాగాలను పంచుతారు. ఈ 2 విషయముల యందు కూడా మీకు తృప్తిగా ఉంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు పెళ్లిళ్ళు అవుతాయి. పెళ్ళైనటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం కలుగుతుంది. కాబట్టి తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది అని నేను చెప్పకనే చెబుతున్నాను. వీరు ఇంకా బాగుండాలి అంటే రోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి. గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చెయ్యండి. అలాగే ప్రతి నెల అమావాస్య రోజున ఎవరికైనా ఒకరికి అన్నదానం చెయ్యండి. అద్భుతంగా ఉంటుంది.